అలాగే ఉంటుంది. ప్రతి ఎన్నికల ముందున అలాగుంటది. హ్మ్. లాస్ట్ టైము మనకి చాలా ఎడ్యుకేటెడ్ పీపుల్‌లో ఒక ఇది వచ్చి మా తడాఖాని చూపిస్తామని. సో, తడాఖాలు చూసేసాం. వారితో పాటు మనం కూడా అనుభవించాం. ఇప్పుడు తడాఖాల కోసం ఎన్నికలు కావు. మన హ్మ్. అందరి భవిష్యత్ దీంతో ఉంటదని హ్మ్. ఆ యాంగిల్స్ ఆలోచించి ముందు వెళ్తే బాగుంటది. కానీ ఇప్పుడు ఈరోజు మీడియాలో ఎక్కువగా వినపడుతోంది ఏంటి అంటే ఏపీలో మత మార్పిళ్ళు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి అని. ఇది ఎంతవరకు మీరు నమ్ముతారు సార్? మతం అనేసరికి అది చాలా పర్సనల్ విషయం. హ్మ్. మతంలో దూరడం అది మంచిది కాదు. హ్మ్. ఎందైతే మన రాజ్యాంగంలో ఏ మతం వారు వారు ఉండవచ్చు, ఏ భాష వారు వాడుకోవచ్చు, అది ఆ ఫ్రీడమ్ ఉంది. హ్మ్. నువ్వు అన్ని మతాల్ని గౌరవించాలి, నీ మతం నువ్వు ఆరాధించుకో, దాంట్లో తప్పేం లేదు. ఎస్ సార్. కానీ అన్ని మతాల్ని మనం గౌరవించడం మన ధర్మం అని నేను భావిస్తూ ఉన్నాను. మనకి ఇప్పుడు ప్లేస్ ఆఫ్ వర్షిప్స్ ఉంటాయి. ఒక మతంలో ఇంకో మతం వర్షిప్ దగ్గర వెళ్ళి ఏదో చేయడం అది అది తప్పట్టాను నేను, అది ప్రొవోకేటివ్. కానీ విజయనగర సంస్థానంలో చాలా సంవత్సరాలుగా అమ్మవారికి పర్టికులర్గా ఒక పూజ మీ చేతుల మీదుగా జరుగుతుంది అని చెప్పని విన్నాను. చూడు, మనకి ఓల్డ్ ఎస్టేట్లో ఇక్కడ 105 టెంపుల్స్ ఉన్నాయి. మీరు పాత జిల్లాలు చూస్తే 4 జిల్లాల్లో ప్రత్యేకంగానే ఉంటాయి ఇవి. అక్కడ పూర్వీకులు చేసిన పని అది కట్టారు. ఆ టెంపుల్స్ ఉన్నాయి, నడుస్తూ ఉన్నాయి. అయితే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చున్నాయి. ఇటీవలే మన రాష్ట్రంలో ఈ పాస్ట్ 4.5 ఇయర్స్ 5 ఇయర్స్ తీసుకుంటే దగ్గర దగ్గర 200 ఇన్సిడెంట్స్ అయి ఉన్నాయి. ఐడల్స్ని ఎస్ సార్. ధ్వంసం చేయడం ఇదంతా. అయితే ఒక్కరిని కూడా పట్టుకోలేదు ఇంతవరకు, నాకు తెలిసిన మటుకి. ఒక్కరికైనా పట్టుకుని ఉంటే మేము అనుకోవచ్చు వీరు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారని. అది ఎక్కడ కనిపించటం లేదు. అది ఒక భాగం. దెన్ చట్టరీత్యా చట్ట వ్యతిరేకంగా ఇప్పుడు మీకు రెగ్యులేటర్ ఉంటారు ఒకరు, ప్రత్యేకంగానే హిందూ మతానికి చెందింది. వారి దగ్గర టెంపుల్స్ ధ్వంసం అవ్వడం. ఇప్పుడు మనకి ఇక్కడ రామ్ తీర్థం అని ఒకటి ఉంది. 125th అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఇక్కడ అయింది. తర్వాత లెక్క పెట్టడం కూడా మానేసాం. మనకి ఆ ఇన్సిడెంట్ అయింది, ఆ విగ్రహం పూజలకి పనికి రాదని నేను ఓ చెక్ పంపించాను. ఆ చెక్ నల్లి తిరిగి నా మొహం పైన కొట్టారు. ఎందుకని సార్? అదే మాకు అర్థం కావటం లేదు. నేనైతే ఒకసారి రాముడికి చెప్పిన తర్వాత భక్తుడిగా మళ్ళీ తీసుకోవడం తప్పని ఇంకో చెక్ రాసి అయోధ్య పంపించాను. నేను ఏమని చెప్పాను, మా పూర్వీకులు అది చేశారు. అందరికీ ఇక్కడ నమ్మకం ఏంటంటే త్రేతాయుగ్లో శ్రీరాముడు సీతమ్మ తల్లి ఇక్కడ వచ్చారని, ఆ రామ్ తీర్థంలో. అందుకోసం 450 సంవత్సరాల కిందన విజయనగరం ఊరు పుట్టే ముందన అక్కడ పూర్వీకులు ఆ గుడిలు కట్టారు. ఆ ధ్వంసం చేశారు గుడిని. బాధ కలుగుతుంది. ఎందైతే నన్ను డిస్మిస్ చేశారు, అది కోర్ట్స్ రీఇన్స్టేట్ చేసే ముందర ఇది పోయింది. కానీ భక్తులు న్యాచురల్గా అడుగుతారు ఏంటిదంతా అని, భక్తుల డబ్బుతో మళ్ళీ కట్టారు. ఇది ఒకదానికి ఆగలే, మనకి చాలా విషయాలు అయ్యాయి. ఇప్పుడు పోలపల్లిలో పైడితల్లమ్మ గుడి ఉంది, అది కూడా ధ్వంసం చేశారు. అయ్యో, బహుశా ఆ సెన్స్ రాలే. సింహాచలంలో హిందువులకి పవిత్ర గోవులు. బహుశా కసాయివాడికి కూడా హృదయం ఉంటుంది. ఈ ప్రభుత్వానికి హృదయం ఉందా లేదా అని అనుమానం వస్తుంది. ఎందైతే ఆవుల్ని నిర్బంధిస్తావు, సంరక్షణ మేతని తీసేస్తావు, ఆకలితో చంపేస్తావు. కసాయివాడు కూడా ఆ పని చేయడు. అలాంటి అనుభవాలు మనకు రావడం బాధాకరమైన విషయం.
ఏందైతే దిస్ నాట్ ద కరెక్ట్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. అయితే మాకు ఇక్కడ డిస్మిస్ చేశారు రామ్ తీర్థం పైడితల్లమ్మ టెంపుల్ నుంచి, ఈస్ట్ గోదావరి ఒక టెంపుల్ నుంచి. హైకోర్టు మళ్ళీ రీఇన్స్టేట్ చేసేసరికి మేము పైడితల్లమ్మ గారికి ఇక్కడ వెళ్ళి దర్శనం చేసాం. మళ్ళీ బయట వచ్చారు ప్రెస్ వాళ్ళు అడిగారు, ఏంటని మీ కోరికలు ఏంటి? ఎందైతే ఆ కోరికలు తీర్చేది అనేది అందరికీ ఒక నమ్మకం. సో నేను చెప్పాను, చాలా పెద్ద ఇది కోరిక పెట్టాను, నేను జనరల్గా కోరికలు చెయ్యను, మన ప్రభుత్వానికి జ్ఞానం ప్రసాదించు తల్లి అని కోరిక చేసావు, ప్రార్థన చేసావు, అంతకన్నా మేము చేసేది ఏముండదు. ఇలాగుంటాయి అన్ని. మీకు భక్తి ఉందా సార్? మీరు ఎవరిని నమ్ముతారు? అంటే మేము హెచ్చు రిచువలిస్టిక్ కాం, కానీ దేవుడిపై నమ్మకం ఉంది. చిన్నప్పటి నుంచి పెరుగుతా ఉన్నాం. మా స్వర్గీయ తండ్రి కూడా ఆయనకి దేవుడిపై భక్తి ఉంది, అందరికీ ఉంది, మన కుటుంబాల్లో అందరికీ ఉంది. అంటే మీ తాతగారు ఒక ఆయన క్రికెట్ ప్లేయర్ అని, క్రికెట్ కమెంటేటర్ అని విన్నాను. ఆయన తర్వాత మళ్ళీ ఎవరు క్రికెట్ సైడ్ ఎవరు వెళ్ళలేదా సార్? మనకి క్రికెట్ అందరు ఆడతారు, ఆ స్థాయికి వెళ్ళరు, అది తేడా అన్నమాట. మీకు ఏంటంటే వారు మా తాతగారు తమ్ముడు సర్ విజీ అని అనేవారు, ఆయన కమెంటరీ కూడా చేశారు. పార్లమెంట్లో కూడా కొన్నాళ్ళు ఉన్నారు, పార్లమెంట్ సభ్యులుగా మన స్వతంత్ర దేశంలో. ఆయన 1936 37 అంటే స్వతంత్రం ముందున క్యాప్టెన్ చేశారు ఎంసీసీతో. అప్పుడు మెల్బోర్న్ క్రికెట్ క్లబ్ ఉండేది, బ్రిటిష్ టీంని ఎంసీసీ అనేవారు. ఇక్కడ కూడా పెద్ద పెద్ద ప్లేయర్స్, ప్రపంచం ప్లేయర్స్ కూడా ఆడున్నారు ఇక్కడ అయోధ్య మైదాన్లో. అప్పుడు ఆ రోజుల్లో డబ్బు స్పిన్నింగ్ కాదు కదా, క్రికెట్ అంటే ఆ స్పిరిట్ ఆఫ్ స్పోర్ట్ ఉండేది, ఒక ప్యాషన్ ఉండేది, స్పిరిట్, ఆ స్కిల్ అదంతా. ఇప్పుడు స్కిల్ తగ్గిపోయి ఇంకా ఇవి వచ్చేస్తున్నాయి. అయితే స్కిల్ అసలు లేకుండా కాదు, కానీ ఆ స్పిరిట్ మాత్రం బాగా తగ్గిపోయింది. అది స్పిరిట్ ఉండాలి, స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ లేకపోతే మీకు ఆ క్యారెక్టర్ బిల్డింగ్ ఉండదు. ఈ మధ్య మీరు ఎక్కడి నుంచో ఎక్కడికో ట్రైన్లో జర్నీ చేశారట. అది ఎంత ఎంత ట్రోల్ అయిందంటే, ఎంత సింప్లిసిటీయో చూడండి. ఆయనకు కావాలనుకుంటే ఫ్లైట్లో కూడా వెళ్ళొచ్చు, ట్రైన్కు సామాన్యుల్లాగా వెయిట్ చేస్తున్నారు ప్లాట్ఫామ్ మీద అనేది ఎంతమంది చూసారంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక 3.5 లక్షల మంది చూసారు ఆ వీడియోని. మాకు గ్రాండ్ చిల్డ్రన్తో తడోబా వెళ్ళడం. తడోబాలో ఒక ఫారెస్ట్ ఉంది మహారాష్ట్రలో, అక్కడ టైగర్స్కి ప్రసిద్ధి. ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఫ్లైట్లో నాగ్పూర్ వెళ్ళి నాగ్పూర్ నుంచి 3-4 గంటలు కార్లో ప్రయాణం చేయవచ్చు. ఇక్కడ ట్రైన్ దగ్గర వెళ్తే ఏందైతే సెంట్రల్ ఇండియా కనుక నాంపల్లి నుంచి ఓవర్ నైట్ హైదరాబాద్లో. అయితే హైదరాబాద్ ట్రాఫిక్ కొంచెం కియాటిక్ చాలా. ఎందైనా మంచిదేని కొంచెం ముందు బయలుదేరాం, లేకపోతే ట్రైన్ని మిస్ కాకుండా. సో భార్య, నేను, గ్రాండ్ సన్, ఎవరో ఫోటో తీశారు, అది ఎలాగ వెళ్ళిందో మనకు ఐడియా లేదు, కానీ మనం 3 రోజులు ఆ ఫారెస్ట్లో ఉన్నాం. మళ్ళీ వారి పిల్లలకి హాలిడేస్ దొరకడం కష్టం. సో ఒకసారి వారికి కూడా హాలిడేస్, మేము చిన్నప్పుడు హాలిడే రోజుల్లో ఎక్కువ ఉండేవి, ఇప్పుడు పిల్లలకి అలాగే లేదు, చాలా తగ్గిపోయింది. సో వారికి ఎలాగుంటే మనం అందరు అడ్జస్ట్ అయిపోతే కొంత టైం అయినా వారితో ఉండగలుగుతామని ఆ ఐడియాతో వెళ్ళాం. 3 రోజులు ఫారెస్ట్లో ఉన్నాం. సో ఆ అనుభవాలు కూడా పిల్లలకి అందడం, వైల్డ్ లైఫ్, ప్రేమ, అభిమానం అవన్నీ రావాలని కోరుతూ ఉంటాం. కానీ సార్, మీకన్నా ముందు జనరేషన్స్ నుంచి మీ ఫాదర్, తాతగారి దగ్గర నుంచి గోల్డెన్ స్పూన్ గట్టిగా మాట్లాడితే డైమండ్ స్పూన్తో పుట్టిన వాళ్ళు మీరంతా. మీరు కావాలి అని అనుకుంటే రోల్స్ రాయ్స్ కూడా ఈజీగా కొనగలిగే స్థాయిలో కూడా లోకల్గా మీరు విజయనగరంలో చిన్న నానో కార్లో తిరుగుతారనేది అదొక వీడియో వచ్చింది యాక్చువల్లీ. అంటే ఆ సింప్లిసిటీ అనేది అంత ఈజీ అయిన విషయం కాదు సార్. అందరిలో నేను ఇలా కనపడాలి, నేను ఈ కారులో తిరగాలి, లేకపోతే ఇలా నన్ను చూడాలి,
ఇలా ఏమీ లేకుండా ఇంత సింప్లిసిటీ ఎందుకు అని అంటే ఏం చెప్తారు? మనకి నానో అనేసరికి అది వెరీ ప్రాక్టికల్ కార్ ఫర్ ఓల్డ్ టౌన్స్. ఇప్పుడు విజయనగరంలో ఇది ఒక పాత ఊరు, అవును. చిన్న చిన్న వీధులు. నానో కార్ అనేసరికి అది ఎక్కడైనా ఎక్కడ రిక్షా వెళ్ళిపోతే అక్కడే వెళ్ళేది. మనకు ఆ కలిసి వచ్చింది. ఓకే. సో నేను డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ కూడా కన్వీనియంట్ అని. అయితే నేను నా వయసు పెరుగుతూ పెరుగుతూ 65 సంవత్సరాలు దాటిన తర్వాత డ్రైవింగ్ బాగా తగ్గించాను. ఇప్పుడు నేను డ్రైవ్ చేయటం లేదు. కానీ ఓల్డ్ టౌన్స్లో తిరిగేటప్పుడు ఆ చిన్న కార్లు పనికి వస్తాయి. కరెక్ట్. ఈ పెద్ద పెద్ద వెహికల్స్ ఆ సందుల్లో తిరగవు, మన ట్రాఫిక్ జామ్స్ అయిపోతుంటాయి. కానీ ఏంటి సార్, ఇక్కడ బెబ్బుల్ నుంచి ఇక్కడికి వచ్చేటప్పుడు ఆపోజిట్లో వెహికల్స్ చాలా రూడ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వచ్చేస్తున్నారు. భారతదేశంలో వీకెస్ట్ లైసెన్సింగ్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్. అబ్సల్యూట్లీ కరెక్ట్ సార్. మన సుప్రీం కోర్ట్ కూడా కమెంట్ చేసింది, దే ఆర్ మోర్ పీపుల్ డైయింగ్ ఆన్ ఇండియన్ రోడ్స్ దెన్ ఆల్ ద డిసీజెస్ పుట్ టుగెదర్ అని కూడా అంత ఘాట్గా మన సుప్రీం కోర్ట్ కూడా చెప్పింది. ట్రూ. సో మనము ఆ వీకెస్ట్ లైసెన్సింగ్ సిస్టమ్స్ నుంచి స్ట్రెంగ్తన్ చేసి తీసుకురావాలి. ఇది తీసుకురాకపోతే మనకు ప్రాబ్లమ్స్. ఇప్పుడు రోడ్స్ ఇంప్రూవ్ అవుతూ మనకి డ్రైవింగ్ టెక్నిక్స్ కూడా ఇంప్రూవ్ కావాలి. ఎగ్జాక్ట్లీ సార్. అది లేనిది మనకు ప్రాబ్లం. ఇప్పుడు ఈ కొత్త టైప్ ఆఫ్ రోడ్స్ వచ్చినప్పుడు 4 లేనింగ్ ఇవన్నీ మనకి యాక్సిడెంట్స్ తగ్గిపోయాయి కానీ మరణాలు పెరిగాయి. కరెక్ట్ సార్. మన ఫ్యాటలిటీస్ పెరిగాయి. యాక్సిడెంట్ అవుతే ప్రాణం పోతుంది. కరెక్ట్. యాక్సిడెంట్స్ గణనీయంగా తగ్గాయి, ఫ్యాటలిటీస్ పెరిగాయి. ఇప్పుడు ఆ ఫ్యాటలిటీస్ పెరగకూడదని ఆ స్ట్రాటజీస్ మనకి పబ్లిక్ లైఫ్లో రావాలి. మనకి రాజకీయ నాయకులు అన్నిటికీ ఓ 4 రన్నర్స్. వారు రెస్పాన్సిబుల్గా ప్రవర్తిస్తే అసలు మనకి సమస్యలే ఉండవు, జనం కొంచెం రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. కరెక్ట్. అయితే సైకలాజికల్గా మనకి పెద్ద మనిషి ఎవరంటే ఇతరులకి ఇబ్బంది పెంచగలిగి వారి తిట్టు మా మొహం పైన చేయకుండా ఉంటే నేను పెద్ద మనిషి అంటే అది ఆ రాంగ్ డెఫినేషన్తో వెళ్ళిపోతుంది ఏమో అని అనిపించుతాము. ఎగ్జాక్ట్లీ. అక్కడి నుంచి అలా బయట రావాలని మనమందరూ వచ్చినాడు మనమే బాగుపడతాం. నిజం నిజం. కానీ దాని అవేర్నెస్ పెంచాలి సార్, పెంచాలి. చాలా దారుణంగా ఉన్నాయి నిజంగా. వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ అవర్ సెల్స్. ప్రతి ఒక్కరూ వారికి వారే ఏం చెయ్యాలనేది వారు ఆలోచించి వెళ్తే మనకి సింపుల్ థింగ్. ఇప్పుడు పోలీస్ వాళ్ళు లేకపోతే మనం ట్రాఫిక్ లైట్స్ కూడా పాటించాం. ఉంటేనే వీళ్ళకి కొద్ది గొప్ప భయం, లేకపోతే భయం రాంగ్. ఇది అంతేనా? భయం ఎప్పుడు ఓ నెగిటివ్ ఫీలింగ్, రెస్పాన్సిబిలిటీ పాజిటివ్ ఫీలింగ్. మన భయం వల్ల వెళ్తే ఆ భయం పోయినాడు రెస్పాన్సిబిలిటీ ఉండదు. దాన్ని మనకి ఆ రెస్పాన్సిబిలిటీ ఫీలింగ్లో వెళ్ళిపోతే భయమే రాదు, కరెక్ట్, రెస్పాన్సిబుల్గా ఉంటాం.